హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రాహ్మిన్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్. ఇది వచ్చేటప్పటికి మినీ ఆవకాయ ప్రాసెస్ అన్నమాట. ఆవకాయకి కావాల్సినవి ఏంటి? మామిడికాయలు, ఆవపిండి, కారం, ఉప్పు, మెంతులు, ఆయిల్. ఇక్కడ మామిడికాయలు మాకైతే 2 చాలు. ప్రెజెంట్ ఇది ఇన్స్టెంట్ ఆవకాయ, 1 డే ఉంటే చాలు. ఇది వచ్చేటప్పటికి మేము చాక్తో కట్ చేద్దామని ట్రై చేసా, కానీ అవ్వాల. ఇంకా ఓల్డ్ స్టైల్లో కత్తిపొట్టుతోటి కట్ చేయించా. కట్ చేసి తీసుకొచ్చిన తర్వాత దానిపైన పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ అన్నది తీసేసేయాలి, అది ఉంచకూడదు. నెక్స్ట్ అన్నిటికీ నేను ఆల్రెడీ కట్ చేసేటప్పుడే తీసేసాను. కొన్నిటికి ఉంటాయి, ఆ కొన్నిటికి చెక్ చేసుకుని తీసేసేయాలి. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ రెడీగా పెట్టుకున్నాను అనమాట. నేను ప్రతి దానికి చెక్ చేస్తున్నాను, పీల్ ఉందా లేదా అని. లేదు అని చెప్పి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. ఒక గ్లాసు ఆవు పిండి, కారం ఈ గ్లాస్తో అన్నమాట. కారం వచ్చేటప్పటికి గ్లాసు కారం తీసుకున్నాము వేసేసి, నెక్స్ట్ 1 చెంచా పసుపు, 1 చెంచా మెంతులు 2 వేసుకుంటాము. మేమైతే పసుపు మెంతులు 2 యూస్ చేస్తాము. మీ ఇష్టం, మీరు యూస్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదు అంటే లేదు. మాదైతే ఈ స్టైల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంగువ వేస్తారు మా అమ్మ. మీకు ఇంగువ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వదిలేసేయచ్చు, మీ టేస్ట్ బట్టి. అది అక్కడ ఇంగువ ఎంత అని చెప్పలేదు అనుకోకండి, అది తగినంత. మా అమ్మకి ఐడియా ఉంది కాబట్టి వేసేసారు. నెక్స్ట్ 1/2 గ్లాసు సాల్ట్. మరి ఉండాలి కదా, ఉప్పు కూడా తెలియాలి కదా పచ్చళ్ళలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఆయిల్ మేము ఇప్పుడు పల్లి నూనె వాడతాము, ఒక్కొక్కసారి నువ్వుల నూనె వాడతాము. ఇప్పుడైతే పల్లి నూనె. ఇది జస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్కే కదా యూస్ చేసేది, ఇంట్లోకే కదా యూస్ చేసేది అని చెప్పి పల్లి నూనె వాడుతున్నాము. 1.5 గ్లాసున్నర పల్లి నూనె వేసాము. మరి మొక్క మునగాలి, ఊరాలి, టేస్ట్ బాగుండాలి కదా. బాగుండాలి అంటే మరి ముక్క అన్నది మునగాలి కదా. ఇంకా వేసిన ఆయిల్ని ముక్కలు అదంతా పిండి, ఉప్పు, ఆవపొడి అంతా కలవడానికి కలుపుకోవాలి కదా గరిటతో. ఇక్కడైతే చెంచాతో కలుపుతున్నాము. చెంచా చాలు, ఎందుకంటే తక్కువే కాబట్టి. ఎక్కువ చేసుకునేటప్పటికి గరిటతో కలుపుతారు. ఇంకొంతమంది బాగా ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు చేత్తో కూడా కలుపుతారు. ఇక్కడ మేము చెంచాతో కలుపుతున్నాము అన్నమాట. కలిపిన తర్వాత అక్కడక్కడ ముక్కలకి సరిగ్గా అంటదేమో, స్పైసీనెస్ చాలదేమో అని ఉద్దేశం మా అమ్మగారికి. అందుకని చెప్పి ఒకసారి అంతా చెక్ చేసి చాలదు అని డిక్లేర్ అయ్యింది. స్పైసీనెస్ చాలదు, ముక్క సరిగ్గా ఊరదు అని ఉద్దేశంతో. ఏ పచ్చడికైనా తడి చెంచా పెడితే పాడైపోతుంది. అది ఏదైనా 1 ఇయర్కి పెట్టుకున్నా కూడా అలాగే అవుతుంది కదా. సో తడి చెంచా వాడకూడదు. ఇక్కడంతా కలిపింది, కానీ ఇంకా చాలదు ఏమో. పిండి తింటాం కదా మజ్జిగన్నంలో, చాలదు అని అనిపించి మా అమ్మ స్పైసీనెస్ కోసం ఇంకొంచెం కారం వేసింది. 1/2 గ్లాస్ కారం. ఆ కారం కలిపిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఆయిల్ క్వాంటిటీ అన్నది తగ్గిపోతుంది కదా. ఆయిల్ కనిపించదు కదా, ముక్క అన్నది మునగదు కదా. సో ఇంకా ఆ ముక్క మునగడం కోసం ఇంకో 1/2 గ్లాస్ దాకా ఆయిల్ కూడా వేశారు. చూడండి. మొత్తం ఆ కారం వేసినప్పుడు మొత్తం అంతా కలపాలి కదా, పైన వేసేయకూడదు కదా. 1/2 గ్లాస్ ఆయిల్ వేస్తుంది, మరి ఎక్కువ కాదు. మీరు చూసుకోండి ఆయిల్, కారం. మాకైతే ఇట్లాగే స్టార్టింగ్ కొంచెం వేసి ఆ తర్వాత సరిపోయిందా లేదా అన్న ముక్కలు కలిపిన తర్వాత వేసుకోవడం అలవాటు. ఫుల్ ఆయిల్ కూడా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక 1 డే 1.5 డే అట్లా వదిలేసి నెక్స్ట్ డే వేడి అన్నంలో
ఈ ఆవకాయ ముక్క ఆర్ ఆవకాయ ఊట వేసుకొని తింటే అద్దిరిపోతుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, కామెంట్ చేయండి. బాయ్.